వీడేంటి వీడెవడో బక్కగా లెక్కున్నాడు. ఏం భయ్యా ఏం చేస్తాను? ఏం లే, బండి బాగుంది కదా, ఇలాంటిది ఒకటి కొనాలనుకుంటున్నా, అందుకే చూడు చూడు. ఆహా అబ్బా ఫోన్ దొరికిందిరా. భయ్యా అది మరి నేను ఇక వెళ్ళాలి. సరే భయ్య. ఏ భయ్య నా ఫోన్ అరే నా ఫోన్ రా. మొన్ననే ఒక కొత్త ఫోన్ ఉన్నా, అప్పుడే ఇటు తీసుకుపోయాను. ఇవాళ ఒక బక్రగాడు దొరికిందిరా. ఫోన్ చూస్తే కొత్తగా ఉన్నదిరా, అమ్మేద్దాం ఏదైతే అది. సగం సగం పంచుకున్నాం. నా ఫోను ఇక్కడనే పెట్టినాగా, ఇటు పోయింది ఇది. అని అమ్మ నా ఫోన్ రా. చేనమ్మా ఇటే పర్లేడు, అరే ఇటే పర్లేడు, కింద కూడా లేదు. అమ్మ ఎటు పోయిందిరా ఇది. బా మా దోస్తుగానికి మాట ఇచ్చిన, ఇప్పుడే ఈ ఫోన్ బాగున్నా. ఎట్లా రా ఇప్పుడు. అరే ఇక్కడ ఏదో ఉన్నట్టుందే. కర్మ. ఏది వదిలిపెట్టినా కర్మ వదిలిపెట్టేది. నేను ఫోను అప్పుడే చూడకుండానే అప్పుడే ఫోన్ పోయింది. ఇంట్లో ఏం చెప్పాలి, ఫోన్ మళ్ళీ దొరకదో. ఇది నా ఫోన్ లాగానే ఉంది, ఇక్కడ ఎవడు పెట్టిండు అసలు. అరే అసలు ఇటు ఎవరు లేరు, అసలు ఇటు కూడా ఎవరు లేరు. అసలు ఫోన్ ఎక్కడికి ఎట్లా ఎవరు అసలు ఆ దేవుడే నా ఫోన్ నా దగ్గరికి వచ్చేలా చేసిండు అసలు. ఇదంతా ఆ దేవుని మహిమ. కర్మ ప్రకారం మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఈ కథలో కూడా అదే జరిగింది. ఎవరి కథలోనైనా ఇలాగే జరుగుద్ది.